నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 7 యుద్ధాలను ఆపానని అబద్ధాలు కూడా ఆడుతున్నాడు. తాను ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని పదే పదే చెప్పుకుంటున్నాడు. శాంతి స్థాపన కోసం తాను చేసిన కృషి గురించి ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. అయితే నోబెల్ ప్రైజ్ కోసం ఇంతగా ఆరాటపడటం చివరకు వికటించే అవకాశం ఉందని నోబెల్ కమిటీ కూడా ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అష్లే టోయే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారని, మా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేస్తూ ఉంటారని చెప్పారు. కానీ తాము 4 గోడల మధ్య బయటి ప్రభావాలు లేకుండా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటామన్నారు. అసలు తమ మధ్య ఏకాభిప్రాయం కుదరడమే చాలా కష్టం కాబట్టి ఇక లాబీయింగ్ చేసేవాళ్ళు తమ ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందని చెప్పారు. దీంతో ట్రంప్కు కన్ఫామ్గా నోబెల్ ప్రైజ్ రాదని ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఇప్పటికైనా మారుతాడో లేక ప్రపంచాన్ని ఇలాగే ఇబ్బందులు పెడతాడో చూడాలి.